5వ అధ్యాయము 10, 11 వచనాలు ధ్యానించు. 10వ వచనం 11వ వచనం చదువు. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని మనందరం కలిసి. నా ప్రియుడు రావాలని 10,000 మనుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతని శిరస్సు అపనంది వంటిది, అవి రంగులుగా కనబడుతుంది. చాలా పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మరొకసారి ప్రభాని లేఖనాలను వివరించడానికి నిష్ప్రయోజకమైన నన్ను ఈ నోటు గోరగా వాడుకోమని, కూడి వచ్చిన అందరికీ నీ వాక్యం అర్థమయ్యేటట్టు వివరించిందని నీ దగ్గరికి ఆస్థానాలను అప్పగించుకుంది. యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిఫలాలు వేడుకుంటున్నాం. మాత్రం ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు. గత వారంలో కూడా మనం ఈ మాటలో ధ్యానించాం. నా ధవలవర్ణుడు అంటే తెలుసుకున్నామండి. పరిశుద్ధుడు తెల్లని వాడని చెప్పి తెలుసుకున్నాం. అటువంటి పరిశుద్ధుడు మన కొరకు రక్తవర్ణుడిగా తన రక్తం అంతా కార్చి రక్తవర్ణుడిగా మారినట్లుగా మనం వాక్యంలో చాలా విషయాలు తెలుసు. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చు. ప్రభువుని ఎలా గుర్తించగలుగుతామంటే ఆత్మీయ నేత్రాలు తెరబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని గుర్తించగలుగుతూ ఉంటాడు. కనుకనే ఒక సందర్భంలో ఒక స్త్రీ తనకు దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి తనకి ఎంత మాత్రమో స్వస్థత కలగకపోతే యేసుప్రభువు గురించి విని ఆయన వస్త్రాలు ముట్టితే చాలు బాగుపడతారన్న విశ్వాసం వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5:25 నుంచి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఇవేం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేది. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకొని జన సమూహంలో నుండి ఆయన వచ్చి ఆయన వస్త్రం ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ జరిగిందని గ్రహించుకుని వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది. తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడిగిగా ఆయన శిష్యులు జన సమూహములు నీ మీద పడుచుంట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అని. చూడండి, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చదివిస్తున్నానంటే జన సమూహము అంతా ఎంతో జన సమూహం ఉన్నారు. అంత జన సమూహంలో యేసుప్రభువుని ఎలా గుర్తించిందంటే ఆమె యొక్క మనోనేత్రాలకు దేవుడు వెలిగించాడు. అర్థమైందండి. ఆయన యేసుప్రభువుని తనకు ఎలా తెలిసిందండి? యేసుప్రభు శిష్యులు అందరూ కూడా యేసుప్రభువు లాగే ఉండేవారు. కనుకనే ఆమె మాత్రం ఆయన గుర్తించింది. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారండి? ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుంట చూచున్నావే, నన్ను పుట్టినది ఎవరైనా అడుగుచున్నావా అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూశాను.
అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. చూసినట్లయితే చూడండి, దేవుణ్ణి గణపరిచే విధానం ఎలా ఉంటుందంటే, ఎవరి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడన్నది వాళ్ళు గుర్తించినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. చాలా మందికి తెలియదు. జన సమూహం నీ మీద పడుతున్నారు, నన్ను ముట్టి ఎవరైనా అడుగుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు, కానీ ఆయనకి తెలుసు కదా. కనుకనే మనం చదువుకున్న వచనాల్లో, స్త్రీలలో అధిక సుందరి వగదానా, మీరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు. కనుక పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషిని ప్రేమించిన కొరకు ఆయన తన రక్తమంతా కార్చి రక్తవర్ణుడిగా మారాడు. అది ఎవరు గుర్తించగలుగుతారంటే, ఆయన ప్రేమను ఎవరైతే రుచి చూస్తారో వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు. ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించగలుగుతూ ఉంటారు. కనుకనే మనం చూస్తూ ఉంటాం, మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లో గులియాతు ద్వారా ఎంతో నష్టం సంభవిస్తున్న సమయాల్లో అది దావీదు గ్రహించి తెలుసుకుని అక్కడ ఒక చెప్తున్న మాట మనం గమనించినట్లయితే, దావీదు ఎలాంటి వాడో అక్కడ ఉన్న ప్రజలు గుర్తించారు. గుర్తించి దావీదు గురించి సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, దావీదుని చూసి అక్కడ స్త్రీలు పాడుతున్న పాటలు గమనించినట్లయితే, ముఖ్యంగా మనం ఈ వచనాలు చదువుతాం చూడండి, అర్థమవుతుంది మనందరికి. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే, ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయించు వాయించుచు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున అతడు బహుకోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలదని నాకు 1000 కొలదని స్థితులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి తీసుకొనగలడు అనుకుని. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషయం చూపు. ఇక్కడ చూడండి, ఇక్కడ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటే అక్కడ ఎంతో మంది పురుషులు ఉన్నారు. ఆ పురుషులందరిలో కల్లా దావీదు ఎలా కనపడ్డాడు? అక్కడ ఒక శ్రేష్టమైన వ్యక్తిగా కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడంటే, దావీదు తను ఏం కనపరుచుకోలేదు అక్కడ కదండి. అక్కడ తనకు జరిగింది ఏంటంటే, అక్కడ తెలుసుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి అవమానము నింద కలగటం చూసి సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఇలాగా అవమానపరచడం మంచిది కాదని చెప్పి తెలుసుకొని ఏం చేశాడంటే, నేను వెళ్తానని చెప్తాడు. దానికి వెళ్తానని చెప్తే అప్పుడు సౌలు చెప్తున్న మాట చూడండి, ఏమంటాడంటే, సౌలు 32వ వచనం 17:32 మొదటి సమయం పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపుతుంది. మీ దాసుడినే నేను ఆ సింహమును ఎలుగుబంటినే చంపుతూనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సన్నత లేని ఫిలిస్తీయుడు వాటి వాటిలో ఒకదాని వల్లే అగునట్లు
సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను. చూడండి, ఇక్కడ ఎందుకు అన్ని చదివిస్తున్నారంటే దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుని ఆధారం చేసుకున్నాడు. సింహాన్ని వెలుగుబెట్టి చెప్పాడు, కానీ ఏమంటాడు చూడండి 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబెట్టు యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాడు. కనుక సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది స్తుతులు పాడడానికి గల కారణం ఏంటంటే, దావీదు ఏమి కూడా నేను గొప్పవాడని చెప్పుకోవడానికి ఏమి ఇష్టపడలేదు. అర్థమైందండి? దావీదులో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు చూశారు, చూసి వాళ్ళు పాడారు. దావీదు అయితే మాత్రం ఎవరిని ఆధారం చేసుకున్నాడండి? దేవుని ఆధారం చేసుకున్నాడు. అర్థమైందంటే మనుషుడు ఎప్పుడు కూడా దేవుని ఆధారం చేసుకుంటే వాడు సంతోషంగా ఉండగలరు. దేవుని ఆధారం చేసుకుంటుంటే గడిగడికి నిరాశ, నిస్పృహలు ఏర్పడుతూ ఉంటాయి. దేవుని ఎవరైతే ఆధారం చేసుకుంటారో వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. దావీదు రాస్తున్న కొన్ని కీర్తనలు మనం గమనించినట్లయితే ఆ కీర్తనలో అతడు ఎంతగా దేవుని ఆధారం చేసుకున్నాడంటే మనకు కనబడుతుంది. చూడండి, 3వ కీర్తనలో మనం చూసినట్లయితే, 3వ కీర్తన మొదటి నుంచి చదవండారా? యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల్లి ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి ఆహరించినను నేను భయపడను. చూడండి ఎలాంటి మాటలు చెప్పాడంటే, దేవుని ఆధారం చేసుకుంటే మనకి ఎలాంటి ధైర్యం వస్తుందంటే, ఎలాంటి కష్ట పరిస్థితులైనా, నిరాశ పరిస్థితులైనా సరే దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు చెప్తున్నాడంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అంటే ఒక వ్యక్తి దేవుని ఆధారం చేసుకుంటే ఆ వ్యక్తికి ఎంతో ధైర్యం ఉంటుంది. అర్థమైందండి? దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను అని చెప్తున్నాడు. ఎందుకు భయపడను అంటాడంటే, ఆయన ఏం చేస్తాడండి? ఆయనకున్న లక్షణం ఏంటి మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వచనం ఒకటి చూద్దాం. చూడండి, మంచి వచనం బైబిల్ గ్రంథంలో ఉంటుంది. దావీదు రాస్తున్న మాటలో 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. చూసినట్లయితే దేవుని ఆధారం చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. దేవుని ఆధారం చేసుకునేటట్టు అస్తమానం చిరాకు పడుతూ ఉంటాడు, కసుపుసుమంటూ ఉంటాడు, నెమ్మదిలేని పరిస్థితుల్లో ఉంటారు. దేవుని ఆధారం చేసుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారంటే నెమ్మదిగా ఉంటారు. కనుకనే ఇక్కడ దేవుని ఆధారం చేస్తున్నాడు. కనుక దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి కూడా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలనుకోండి, దేవుని అడిగి వెళ్ళేవాడు. దేవుని అడిగి వెళ్తే వాళ్ళు శత్రువుల్ని హతం చేసి తిరిగి రాగలిగారు. కనుకనే
మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగలరు. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చిన వారి పోవాలని సెలవిచ్చి, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమ్యోనీయులతో మనం కనానీయులతో యుద్ధము చేయటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీ వంతులోనికి వచ్చిందని చెప్పగా సిమ్యోని వారితో కూడా పోయింది. కనాని యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీలను వారికి అప్పగించను కనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసి. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో వెళ్తారు. ఎలాగెళ్తారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళారు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తే దేవుడు ఏమిస్తాడంటే జయాన్ని ఇస్తూ ఉంటాడు. కనుకనే కనానీయులు పెరిజీయులు వారికి అప్పగించారు కనుక వారి బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేశారు. కనుక దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎలా ఉండాలంటే దావీదు లాంటి మనసు కలిగి. దావీదుకి ఎవరు లేరు. సౌలుకైతే ఎంతమంది ఉన్నారు? 300 మంది స్నేహితులు, సైనికులు అందరూ ఉన్నారు. దావీదుకి ఎవరున్నారు? ఎవరు లేరు. కేవలం దేవుని మాత్రమే ఆధారం చేసుకున్నారు. కనుకనే దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆయన మీద ఆధారపడటం ద్వారా వాళ్ళు నెమ్మదిని అనుభవిస్తూ ఉంటారు. కనుకనే వాడు చెప్తున్న మాటలు చూసినట్లయితే నాకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు. ఈ కులం వల్లనే. చూడండి, ఆయన ప్రజలని ఆయన ఆశీర్వదించాలనుకున్నప్పుడు శత్రువులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని ఏమీ చేయలేదని చెప్పి గుర్తించాడు. కనుకనే ఈ 3వ కీర్తనలో 4వ వచనం ఏమంటాడు చూడండి. 3-4 వచనం చదవండి. 7వ వచనం 8వ వచనం. యెహోవా 7వ వచనం 8వ వచనం. 3వ కీర్తన. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు, నా శత్రువులందరి దావుడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చింది కాక. కనుక ఎవరు అయితే దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప రక్షణ దయచేస్తూ ఉంటాడు. కనుకనే దావీదు జీవితంలో దేవుడికి ఆధారం చేసుకోవటాన్ని బట్టి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నెమ్మదిగా ఉంటున్నాడు. చాలా కష్టాలు, శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ కష్టాల్లో, శ్రమల్లో పొంగిపోకుండా ఏం చేస్తున్నాడు? దేవుని ఆధారం చేసుకుంటున్నాడు. కనుకనే మనం చూసినట్లయితే భక్తులు వాళ్ళు రాస్తున్న కీర్తనలో మనం చూసినట్లయితే చూడండి, 91వ కీర్తనలో కూడా ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే చదవండి. 6 నుంచి. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుతుంది. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును ఎద్దుకు రాదు. నీ కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలిగింది. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుంటున్నావు. కనుక దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన నివాస స్థలంగా చేసుకుంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే దేవుడు
ఎంతో నెమ్మదినిస్తుంటాడు. కనుక ఈ కీర్తన రాస్తున్న కీర్తనకారుడు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు? దేవుని ఆశ్రయం చేసుకుంటారు వాళ్ళు, దేవుని నివాసస్థలంగా చేసుకుంటారు. కనుక దేవుని ఎవరైతే నివాసస్థలంగా తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో నెమ్మది అనుభవిస్తూ ఉంటారు ఎక్కడున్నా కూడా కదండి. కొన్ని కష్టాలు శ్రమలు మనకి రాకుండా ఉండవు. ప్రతి దేవుని బిడ్డకి శ్రమలు కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో వాళ్ళు మాత్రం ఎలా ఉంటారంటే దావీదు లాంటి మనసు కలిగి ఉంటారు. దావీదు దేవుని ఆధారం చేసుకుంటాడు. ఎక్కడ చూసినా దేవుడి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ఆయన రాసుకున్న కీర్తనలు చూసినట్లయితే ఆధారం అనే మాటలు ఎక్కువ సార్లు రాసుకుంటూ ఉంటాడు. ఆయన ఆశ్రయించినట్లుగా రాసుకుంటూ ఉంటాడు. 22వ కీర్తన కూడా మనం చూసినట్లయితే చూడండి, 22వ కీర్తన 9వ వచనం 10వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసమైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుంది, నా దేవుడు నీవే. చూసినట్లయితే గర్భవాసమైనది మొదలుకుంది నాకు. దావీదు తన బ్రతుకులో మరి దేవుని ఆశ్రయించడం ద్వారా ఆయన చెప్తున్న మాటలో 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడదు. ఎలా ఉంటాడంట? నెమ్మదితో పడుకుంటాడు. కనుక ఎవరు మనసు దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ నెమ్మదిని అనుభవిస్తుంటారు. కనుక మనం చదువుకున్న పరమ గీతాల్లో స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి, నీవు మా చేత ప్రమాణము చేయించుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు. కనుక ఆ రక్తవర్ణుడు మనలో నివాసం ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి గుడారం వేసుకున్నప్పుడు అప్పుడు ఆ గుడారం పైన ఏముండదంటే పొట్టేళ్ళ యొక్క తోళ్ళు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళతోటి అవి నిర్మించేవారు. కనుక ఇక్కడ మనం చూస్తుంటాం నిర్గమకాండంలో, నిర్గమకాండము 25వ అధ్యాయం 1 నుంచి చదవండి. 25వ అధ్యాయం నిర్గమకాండము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పింది. మనపూర్వకంగా అర్పించు, ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకుని వెళ్ళాలి. మీరు వారి యొద్ద తీసుకురావాల్సిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణం, సన్నపడాలి, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యముల, సుగంధ సంభారము, లేత పచ్చలు, ఎక్కువదుకున్న పదకొండు చెప్పు రత్నములను అననివే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. కనుక ఇక్కడ ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు అంటే మన ప్రభు మన కొరకు తన రక్తం అంతా కార్చి ఏమయ్యాడు? రక్తవర్ణుడుగా అయ్యి మనకి గొప్ప రక్షణ ఇస్తున్నాడు. కనుక మనం వాక్యంలో మనం చూసినట్టయితే యేసు వారికి సిలువ వేసినప్పుడు ఏ వస్త్రం జరిగారండి? యేసు వారికి సిలువ వేస్తున్నప్పుడు ఏ వస్త్రం జరిగారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి
ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చింది. ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చింది. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన అపహసించి ఆయన మీద ముమ్మేసి ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నుండి అంగీని తీసివేసి ఆయన వస్త్రములను దిగించి ఆయన తీసుకుంది. కనుక మన ప్రియుడు మనం ఎలా గుర్తించగలుగుతామంటే మన ప్రియుడు మన కొరకు తన రక్తం అంతా కార్చి తన ప్రేమను అంతా చూపించాడు. కనుక ఆ ప్రేమ కలిగిన ప్రభుని మనం ఎలా గుర్తించగలుగుతామంటే ప్రేమించినప్పుడే ఆయన్ని మనం గుర్తించగలుగుతాం, లేదంటే మనం ఆయన గుర్తించలేము, ఆయన ప్రేమని వివరించలేము. కనుకనే ఆ స్త్రీలలో అధిక సుందరి ఒకదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషులు అతన్ని తెలుపవచ్చినాడు. అంటే మనల్ని ప్రేమించే ప్రభుని మనం ఎలాగ గుర్తించగలంటే ఆత్మీయ నేత్రాలతో మాత్రమే గుర్తించగలం. కనుకనే ఆయన ఆరాధించే వాళ్ళు మనం చూస్తున్నట్లయితే ఎలాగ ఆరాధిస్తున్నారు? ఆ స్త్రీ అంతమంది జన సమూహంలో ఆయన్ని గుర్తించినట్లుగా మనం చూస్తాం. అలాగనే ఇక్కడ దావీదు ఎలా గుర్తిస్తున్నాడో 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తికి ఎంత ధైర్యం ఇస్తాడో దేవుడు మనం చూస్తాం. కనుకనే దేవుడిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించగలుగుతాం. కనుక మన జీవితంలో వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో ఆ వాక్యం మనల్ని ఎలా ధైర్యపరుస్తుంటుందంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత విశ్వాసఘాతుడిగా అయిపోయినప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళని కాపాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. దివ్యోపదేశ ఖండంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన రాసిన మాటలు చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే 32వ అధ్యాయంలో రాసి ఉంటాడు. చూడండి 32వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో ఏముంటుందంటే, వాడు తనను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. చూడండి వాళ్ళ గురించి ఎలాంటి మాటలన్నీ ఉంటాయంటే ఇక్కడ దేవుని మర్చిపోయారంట వాళ్ళు. దేవుని 18వ వచనంలో ఉంటారు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి నిన్ను కలిగిన దేవుని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తాడు. చూడండి 30వ వచనంలో ఏమంటాడంటే, ఇదే అధ్యాయం 30వ వచనం చదవండి. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారగలరు. ఇంకా ఒకడు ఎట్లు 1000 మందిని తరమగలుగుతాడు, ఇద్దరు 10,000 మందిని తరమగలుగుతారు. అంటే ఒక వ్యక్తి దేవుడిని కలిగి ఉంటే 10,000 మందినైనా తరమగలిగే శక్తిని దేవుడు ఇస్తా ఉంటాడు. కనుకనే నా ప్రియుడు అలాంటి వాడని చెప్పేసి అక్కడ సూలంపతి గుర్తించి ఆయన యొక్క గొప్పతనాలను పొగుడుతుందో మనం చూస్తాం. కనుకనే మనం కూడా కొద్ది మాటలతో మన ప్రభుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించగలరు అంటే ఆయన ఆధారం చేసుకున్న వాళ్ళు, ఆయన ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు చెప్పగలరు, లేదంటే వాళ్ళు చెప్పలేరు. కనుకనే ఇక్కడ వీళ్ళు ఎలాంటి ప్రజలు ఎప్పుడంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని వారంట ఈ ప్రజలు. చూడండి 21వ వచనంలో రాస్తాడు 32వ అధ్యాయం దివ్యోపదేశ ఖండం, వారు దైవం కాని దాని వలన 20వ వచనం ఆయన ఇట్లా అనుకోనేను, నేను వారికి విముఖుడనై వారి కఠిన స్థితి ఏమగునో చూచుదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు,
దైవము కాలేదని వల్ల నాకు రోషం పుట్టించింది. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం. చాలండి, ఇవన్నీ చదివితే ఈ అధ్యాయం చదువుకొని వేరు బాగా అర్థమవుతుంది. అంటే ఒకళ్ళు దేవుడి ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి దేవుడు ఒక మంచి స్థితిని ఇచ్చినా కూడా అందులో తగ్గించుకునే ఉంటారు కదండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాం, దేబోరా అనే స్త్రీ గురించి మనం చూస్తుంటాం. అక్కడ ఆ స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆ సార్ చూద్దాం చూడండి. నాకు అది నేను ఇందాక వాక్యాలు ధ్యానించినప్పుడు గుర్తుకొచ్చింది. ఈ 10,000 మంది గురించి అన్న మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఇది గుర్తుకొచ్చింది నాకు. ఎవరైనా తీస్తే అధ్యాయం చెప్పండి. ఎంత 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం కంటే చదువుతారు. ఆ కాలమున లక్ష్మీపోతునకు భార్య అయిన దెబోరా ప్రవక్త ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిమీయుల మంది రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సభలో తీర్పుకై కూర్చుండట కద్దు. తీర్పు చేటకే ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చింది. ఆమె నఫ్తాలి గిలేషుల నుండి అబీను కుమారుడైన బారాకును పిలువనిపించి అతనితో ఇట్లేదండి, నీ వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించి నేను నీ దగ్గరకు యాబీను శతాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యము కూర్చి మీ చేతికి అతను అప్పగించదనండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదని, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళింది. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదేషునకు పిలిపించినప్పుడు 10,000 మనుషులు అతని వెంట వెళ్ళారు. దెబోరా కూడా అతనితో కూడా పోయాడు. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నారంటే, ఈ స్త్రీ చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమంటుందంటే, ఎంత మంచి హృదయం కలిగిన స్త్రీ సార్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ స్త్రీ చెప్తున్న మాటలు చూడండి. బారాకు నువ్వు నాతో కూడా ఏమంటాడంటే, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పి, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకు. చూడండి ఎంత మంచి మనసు అంటే, నేను వస్తే వల్ల నీకు ఘనత రాదు, నువ్వు వెళ్తేనే మంచిదని కదండి. తన ఎలాంటి మనసు ఉంది? గణపరచబడాలన్న మనసు ఏమైనా ఉందంటే తనకి లేదు. కనుకనే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని పడుకుంటాడంటే, దాని మీద మనసు పెట్టడం వాళ్ళకి దేవుడు అది ఇస్తూ ఉంటాడు. ఏమైందంటే ఈ వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తి చూడండి. చూడండి ఇతను కూడా ఎలాంటి మనసు ఉన్నాడు. నువ్వు వస్తేనే అంటే దేవుడు నీకు తోడుగలడని చెప్పి గుర్తించాడు. అర్థమైనా? గుర్తించాడు కనుక తనలో కూడా ఎలాంటి మనసు ఉంది. నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నేను వస్తే నీకు ఘనత రాదని చెప్పి చెప్తున్నా కూడా అది అంటే ఇద్దరిలో కూడా ఎలాంటి స్వభావం ఉంది చెప్పండి.
తగ్గించుకునే స్వభావం. కనుక దేవుడు ఎవరికి జయాన్ని విజయాన్ని ఇస్తాడంటే దేవుని ఆధారం చేసుకోవాలన్నమాట. కూడా దేవుడిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఘనతని ఇస్తుంటాడు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుస్తూ ఉంటాడు. కనుకప్పుడు అక్కడికి వెళ్ళి అప్పుడు వాళ్ళు జయం పొందినట్టుగా జడ్జైలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా చదవడం కోసం కాదు, నాకు సరళంగా ఇది ఈ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానిస్తున్నప్పుడే ఇది గుర్తుకొచ్చింది నాకు. కనుకనే మన దేవుడు అలాంటి దేవుడు మనం గుర్తించినప్పుడు మనం ఎలా చేస్తామంటే ఆయన్ని ఆరాధించగలుగుతాం. కనుకనే పరమగీతంలో ఈ వచనం చదువుకొని మనం ప్రభుని ఆరాధించుకున్నాం. స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నాడు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అని. కనుక ఆయన ఎలా గుర్తించగలుగుతారు? 10,000 మంది పురుషులు కాదు, 10 కోట్ల మంది పురుషులున్నా కూడా ఆయన ద్వారానే పరిశుద్ధులుగా తీర్చబడతారు తప్ప కేవలం కూడా పరిశుద్ధులుగా తీర్చబడతారు కదండి. ఆయన ఒక్కడి ద్వారానే ఎంతమంది అయినా పరిశుద్ధులుగా తీర్చబడతారు. కనుక ఆ పరిశుద్ధులు ప్రత్యేకంగానే కనబడుతూ ఉంటారు. కనుకనే మనం ఆరాధించే దేవుడు అన్యులకు మనం అడుగుతున్నప్పుడు మనం చెప్పగలగాలి కదండి. మీ దేవుడికి మా దేవుడికి ఉన్న గొప్ప తేడా ఏంటంటే, నా ప్రభువు నా దేవుడు నా కొరకు తన రక్తం అంతా కాల్చి నన్ను రక్షించుకున్నాడు. మీ దేవుడికి మా దేవుడికి ఉన్న గొప్ప తేడాలు ఏంటంటే, మన పాపినైనా నన్ను ప్రేమించి నన్ను ఇబ్బందులుగా తీర్చడానికి మనం చెప్పగలం. అలాంటి కొద్ది మాటలతో మనం ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. సండే పాడుతున్నప్పుడు సండే స్కూల్ పెట్టి లైన్ లో సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్ తీసుకునే సహోదరి మొదలుగా పెద్ద పాట పుస్తకంలో పాట సంఖ్య 705, పాత పుస్తకంలో 689. ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నా ఆశ్రయుడు. పల్లవి 1-3 చరణాలు. పల్లవి 1-3 చరణాలు. 705, పాత పుస్తకంలో 689. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నా ఆశ్రయుడు, నా రక్షకుడే, నా ఆశ్రయుడు. ఉన్నత దుర్గము నా దేవుడే,